నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ ఓటమి ఎరుగని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన సినిమాలో హీరోగానే కాదు, ఏ కీలక పాత్ర చేసినా కెరీర్ సెటిల్ అవుతుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక ఇటీవలే RRR సినిమాతో హిట్ కొట్టిన రాజమౌళి ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు తెర వెనుక జోరుగా సాగుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాను తీయబోతున్నారు. ఈ సినిమా జోనర్ మీద రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అని, ఇంటర్నేషనల్ స్పై మూవీ అని, ఇలా చాలా కథనాలు ఉన్నాయి. రాజమౌళి అలాంటి మామూలు సినిమా అయితే తీయరు. అది పక్కా ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అందులో సందేహమే లేదు. అన్ని భాషల నుంచి వేరే నటులను తీసుకొని ప్యాడింగ్ కూడా ఓ లెక్కలో చూపిస్తారు. అయితే మహేష్ బాబుతో పాటు తెలుగు హీరోలు ఎవరైనా ఉంటారా అన్నది పాయింట్. సీనియర్ హీరో నాగార్జునను కూడా ఓ కీలక పాత్రకు తీసుకునే ఆలోచనలో రాజమౌళి చేస్తున్నారనే గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. హీరో నాగార్జునకు దర్శకుడు రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. గతంలో రాజన్న సినిమాకు రాజమౌళి కొంత వర్క్ చేశారు. ఆ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు. అలాగే ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాకు నిర్మాత KL నారాయణ. ఆయనతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో నాగ్తో KL నారాయణ సినిమాలు నిర్మించారు. ఇవన్నీ ఇలా ఉంచితే నాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపే. గతంలో హీరోగా సినిమాలు చేశారు. లేటెస్ట్ గా బ్రహ్మాస్త్ర సిరీస్ లో కూడా నాగ్ నటించారు. అందువల్ల నేషనల్ వైడ్ గా గుర్తుపట్టే తెలుగు నటుల్లో నాగ్ ఒకరు. రాజమౌళి సినిమా అంటే కీలక పాత్రలకు కొదవ ఉండదు. అందువల్ల నాగ్ను తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అఫీషియల్ గా తెలిసే వరకు ఇది జస్ట్ గాసిప్ మాత్రమే అనుకోక తప్పదు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.